నితీష్ కుమార్ అయినా టైం వచ్చినప్పుడల్లా విసిగిస్తా వేధిస్తా ఉండేవాడు. చిరాకు పుట్టినప్పుడల్లా అలాంటి వంక పెట్టుకుని వెళ్తా ఉండేవాడు. పోనీ అట్లని వాళ్ళకి ఏమైనా మైనారిటీ ఓట్లు వచ్చినాయా? కానీ అదొక తప్పించుకోవడానికో లేకపోతే బుజ్జిగింపుకో నడిచింది. కానీ మోడీ 2.0లోనే ఒక క్లారిటీతో వచ్చేసాడు. మా విధానం ఇది. సుదీర్ఘకాలం దాదాపుగా 1925 ఆ టైం నుంచి కొట్లాడినటువంటి సంఘ్ పరివార్ ఫస్ట్ టైం వాళ్ళ సంబంధించి సొంత ఎజెండాతో 2019లో దిగింది. దాంట్లో ఏ రాష్ట్ర ప్రాంతీయ పార్టీని భాగస్వామ్యం చేసుకోవాలి. మా ఎజెండాను అంగీకరించే వాళ్ళని రమ్మంది పొత్తుకి. అప్పుడు చాలామంది రాలా. వీళ్ళతో వచ్చినటువంటి వాళ్ళు వచ్చారు, కలిసింది, వెళ్ళింది, గెలిచింది. అందుకనే ఇప్పుడు భాగస్వామి పక్షాలు ఎవరు కూడా ఈ ఎజెండా కారణంగా మేము వెళ్తున్నామని ఎవడన్నా చెప్తున్నాడా? శివసేన వెళ్ళినా లేకపోతే కనుక నితీష్ కుమార్ బయటికి వెళ్ళి వెనక్కి వచ్చినా ఎక్కడా కూడా ఈ ఫార్ములా నువ్వు అమలు చేస్తున్నందుకు వెళ్తున్నానని చెప్పలా. అక్కడ సీట్ల గొడవ నేను నితీష్ కుమార్ సీట్ల గొడవ గురించి వెళ్ళానన్నాడు, నన్ను తొక్కేస్తున్నారు అన్నాడు. శివసేన నాకు సీఎం ఇవ్వలేదు కాబట్టి వెళ్తున్నాను, అంతేగాని అయోధ్య కడుతున్నావని వెళ్ళాను, నేను సిఏఏ కారణంగా వెళ్తున్నాను ఎవడు చెప్పలేదు కదా. ఆ పాయింట్తో అది క్లియర్గా ఉన్నారు. అట్లాంటిదే ఇప్పుడు కూడా. అందుకని ఇప్పుడు ఇంకా నిర్మోహమాటంగా ఉన్నారు. ఎట్లాగా? నువ్వు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటావు, ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో ఉన్న చోట కలిసి మేనిఫెస్టో. ఓకే, అంటే వాళ్ళ బలం ఎక్కువ ఉన్న చోట ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర లీడ్ రోల్ బీజేపీ, మిగతా మిత్రపక్షాలతో మాట్లాడి అక్కడ లీడ్ రోల్ తను తీసుకుని ఎజెండా ఫిక్స్ చేస్తుంది. ప్రస్తుతం అయితే అసెంబ్లీ కాదు కాబట్టి